హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. మన లైఫ్‌లో మనకి మరింత వెల్త్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కావాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. మన లైఫ్‌లో మనకు కావాల్సిన వాటన్నిటిని సాధించాలన్నా, సాధించిన వాటిని నిలబెట్టుకోవాలన్నా మనం ఒక చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చేసుకోవాలి. అది గనక మనం చేయగలిగితే మన లైఫ్‌లో మనం అనుకున్నయన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అదెలా అంటే చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళు మనకి మన లైఫ్‌లో ఏదైనా ఉంటే మన లైఫ్ ఎంత గొప్పగా ఉంది అని చెప్పే బదులు, అది లేకపోతే మన లైఫ్ ఎంత బ్యాడ్‌గా ఉంటుంది అనే చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్, మీరు బాగా చదువుకుంటే లైఫ్‌లో బాగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పే బదులు, చాలామంది సరిగ్గా చదువుకోకపోతే ఇలా అయిపోతావు అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటారు. అలా ప్రతిదీ మనకి నెగెటివ్‌లోనే చెప్తుంటారు. దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్ కూడా నెగటివిటీని బాగా క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ యొక్క పర్పసే మనల్ని సర్వైవ్ చేయడం. మన మైండ్ బాగా నెగెటివ్‌ని పట్టించుకోవడం వల్ల మనం ఏమి లేకపోతే ఎలా ఇబ్బంది పడిపోతాం అని చెప్పేసి మన దగ్గర ఏమేమి లేవా అని ఎక్కువగా చూడడం అనేది అలవాటు చేసుకుంటాం. అసలు ఏమేమి లేవో మనం ఎలా చూడగలుగుతాం? అసలు మన దగ్గర లేని దాన్ని మనం ఎప్పటికీ చూడలేం. మరి మనం ఏం చూడగలుగుతాం అంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళాం. మన ఫ్రెండ్ ఒకతను బైక్ మీద వచ్చాడు. మనం అతని దగ్గర ఉన్న బైక్‌ని చూస్తాం. చూసి అతని దగ్గర బైక్ ఉంది, నా దగ్గర బైక్ లేదు అనుకుంటాం. అలా అని ఆ బైక్ ఉన్న వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నాడని కాదు. అతను వేరే ఫ్రెండ్ కారేసి రావడం చూసి, అతని దగ్గర కారు ఉంది, నా దగ్గర కారు లేదు అని ఇతను బాధపడుతుంటాడు. ఇలా ప్రతి వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర ఏదుందో చూస్తారే గానీ, తమ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో చూడడం మర్చిపోతారు. ఈ విధంగా మనం కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత, ప్రతిదీ మనం ఒక సర్వైవల్ మైండ్‌సెట్‌లో, ఒక స్కేర్సిటీ మైండ్‌సెట్‌లో ఆలోచించడం మొదలుపెడతాం. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర ఎటువంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చూస్తామే గానీ, మన దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని చూడడం మనం మర్చిపోతాం. ఇలా కొంతకాలం మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని చూడడం అలవాటు పడిన తర్వాత, మెల్లగా మన దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని పట్టించుకోవడం మర్చిపోతాం. అంటే మన దగ్గర కూడా ఎన్నో బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. మన దగ్గర మంచి హెల్త్ ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ అసలు మన దగ్గర ఏమున్నాయో మనం పట్టించుకోవడం మానేసి, వేరే వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే పట్టించుకుంటాం. అండ్ యూనివర్స్ అనేది ఒక ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అదేంటంటే, మనం దేనికోసం వెతుకుతామో అదే మనకు కనిపిస్తుంది. మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాటి కోసం ఎతుకుతున్నాం కాబట్టి, మనకి వేరే వాళ్ళ దగ్గర ఉన్నయి కనిపిస్తాయి గానీ, మన దగ్గర ఉన్న వాటి కోసం మనం చూడట్లేదు కాబట్టి, మన దగ్గర ఏమీ లేనట్టుగా మనకనిపిస్తుంది. సో, మన దగ్గర ఏదైనా లేనప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికెళ్ళి నాకిది కావాలి అని కోరుకుంటాం. అలా కోరుకున్నప్పుడు మన కోరిక సరైనదైతే, మనం ప్రయత్నం సరిగ్గా పెడితే, మనం అనుకున్నది కూడా జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఎంతమంది దేవుడి దగ్గరికెళ్ళి థాంక్స్ చెప్తారు. అది జరిగిన కొత్తలో మేబీ 1, 2 సార్లు చెప్పినా, మెల్లగా అది మాకొచ్చిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. మర్చిపోయి అది లేనట్టుగానే మనం అనుకుంటాం. దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద తీసుకుంటాం. ఆ విధంగా ఒకప్పుడు లేనిది మనకిప్పుడొచ్చినా గానీ, దానికి మరీ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఎవరైనా మన దగ్గరికొచ్చి ఏదైనా కావాలని అడిగినప్పుడు, మనం అది చేసేసినప్పుడు వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మనకి దాని గురించి కంప్లెయింట్ చేస్తుంటే, లేకపోతే మనం ఇచ్చిన దానికి వాళ్ళు ఏమాత్రం కృతజ్ఞత చూపించకపోతే మనకెలా అనిపిస్తుంది? ఆ ఇచ్చిన దాన్ని కూడా తీసేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా అలా ఎందుకు ఆలోచించకూడదు? వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయే చూడటం మొదలుపెట్టి, మనకి వచ్చిన దాన్ని మనం ఏమాత్రం పట్టించుకోనప్పుడు, మనం ఏమాత్రం దానికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, అది కూడా మన దగ్గర ఎందుకుంటుంది? అలా కొంతమందికి వాళ్ళు అడిగింది వచ్చినా గానీ, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకొచ్చింది కూడా ఒక్కోసారి పోతుంది. అందుకే ఈ రకమైన మైండ్‌సెట్ వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరూ తమ దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని పట్టించుకోరు గానీ, వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని చూసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు దీని నుంచి మనం బయటపడడం ఎలా? ఎలా అంటే, మనం ఒక మైండ్‌సెట్ స్విచ్చింగ్ చేసుకోవాలి. అదేంటంటే, ఇన్ని రోజులు మనం మన దగ్గర ఏది లేదో, ఇన్ అదర్ వర్డ్స్, వేరే వాళ్ళ దగ్గర ఏదుందో అది చూసాం. ఇప్పుడు మన దగ్గర ఏదుందో చూడడం మొదలుపెట్టాలి. అంటే మన లైఫ్‌లో కూడా ఎన్నో బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. మనకు మంచి పేరెంట్స్ ఉండొచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మంచి జాబ్ ఉండుండొచ్చు, మంచి ఫ్యామిలీ ఉండుండొచ్చు. ఇలా మన లైఫ్‌లో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉండుంటాయి. వాటిని మనం గుర్తించడం మొదలుపెట్టాలి. వాటికి మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. యూనివర్స్ యొక్క మరో ప్రిన్సిపల్ ఏంటంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉంది, ఉంది అనుకునే కొద్దీ మనకి ఇంకా ఇంకా వస్తుంటాయి. మనం గనక మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే, మనకి మరింత డబ్బులొస్తాయి. మనం మన హెల్త్‌కి థాంక్‌ఫుల్‌గా ఉంటే, మన హెల్త్ అనేది మరింత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు మనకొచ్చేవి కూడా పెరుగుతాయి. ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఎవరైనా ఒక వ్యక్తి మనం ఇచ్చిన వస్తువులకి మాటి మాటికి థాంక్స్ చెప్తుంటే, మనకి ఏం చేయాలనిపిస్తుంది? మనకి ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. ఆ విధంగా మన లైఫ్‌లోకి మనం ఎటువంటి విషయాలకు థాంక్స్ చెప్తున్నామో, అవి ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. ఈ మైండ్‌సెట్ స్విచ్చింగ్ చేసుకోవడం ద్వారా చాలామంది ఎన్నో సాధించారు. ఇది ప్రాక్టీస్ చేయడం అనేది మన లైఫ్‌కనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను.
మీరు కూడా మీ లైఫ్‌లో మరింత డబ్బులు కావచ్చు, మరింత హెల్త్ కావచ్చు, మరింత మంచి మంచి రిలేషన్‌షిప్స్ కావచ్చు, వీటిని గనక మీ లైఫ్‌లోకి తీసుకురావాలనుకుంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఏదైతే ఉందో దానికి థాంక్స్ చెప్పడం మొదలుపెట్టండి. అండ్ మీరు గనక ఇవన్నీ సాధించాలని చాలా సీరియస్‌గా ఉంటే, స్టార్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ మీ లైఫ్‌లో ఎంతోమంది ఇటువంటి ఇబ్బందులే పడుతున్నారు. నిజానికి మెజారిటీ పీపుల్ ఇటువంటి ఇబ్బందుల్లోనే ఉన్నారు. అలా మీ లైఫ్‌లో ఉన్న ఇంకెవరికైనా గనక మీరు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ఇది చాలా సింపుల్‌గా అనిపించుండొచ్చు కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలుగా వేరే మైండ్‌సెట్‌లో ఉన్నాం. ఇప్పుడు సడెన్‌గా వేరే మైండ్‌సెట్ రావాలంటే అంత ఈజీగా జరగదు. కానీ ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే అది జరుగుతుంది. అలా చేసినప్పుడు మనకి మెల్లమెల్లగా మన లైఫ్‌లో రిజల్ట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఆ రిజల్ట్స్ 2 రోజుల్లోనో, వారం రోజుల్లోనో రావు. టైం పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా ఇది మన లైఫ్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ మనం ఈ ప్రాక్టీస్‌ని చాలా బాగా చేయాలి అని కోరుకుందాం. అండ్ ఎన్ని ఇబ్బందులు అయినా గాని మనం దీన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేద్దాం. మనం మన లైఫ్‌లో ఎంతో గొప్పవి సాధించాలని కోరుకుంటూ థాంక్ యూ అండ్ జై హింద్.